India will identify and punish every terrorist. కాశ్మీర్ లో జరిగిన దాడికి ప్రతీకారంగా నరేంద్ర మోదీ గారు 5 డిసిషన్స్ తీసుకున్నారు. మొదటిది ద ఇండస్ వాటర్ ట్రీటీ ఆఫ్ 1960. సింధు నదీ జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేశారు. 1960లో ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన సింధు నదీ జలాల ఒప్పందం అనేది రెండు దేశాల మధ్య ఉన్న వాటర్ సప్లైని కంట్రోల్ చేస్తుంది. ఈ ఒప్పందం ద్వారా సింధు, జేలం, చైనా వంటి నదుల నీటిని రెండు దేశాలు పంచుకుంటాయి. సగం పాకిస్తాన్ ఈ నీటి మీద ఆధారపడి ఉంది. ఈ ఒప్పందాన్ని మోదీ గారు రద్దు చేశారు. పాకిస్తాన్ తన సరిహద్దులు దాటి ఉగ్రవాదానికి సపోర్ట్ చేయటం ఆపనంత వరకు ఈ ఒప్పందం అమల్లో ఉండదని చెప్పారు. ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్న అటారీ వాగా సరిహద్దును క్లోజ్ చేశారు. SVES వీసాల ద్వారా ప్రస్తుతం ఇండియాలో ఉన్న పాకిస్తాన్ వాళ్ళు 48 గంటల్లో ఇండియా వదిలి వెళ్లాలని చెప్పారు. ఢిల్లీలో ఉన్న పాకిస్తానీ హై కమిషన్ ని ఇండియా నుండి వెళ్లిపోవడానికి వారం రోజులు గడువిచ్చారు. ఈ దాడి చేసిన TRF ముఠాని పట్టుకోవడానికి ఇండియన్ ఆర్మీ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది. ఈ దాడిలో పాకిస్తాన్ ఇన్వాల్వ్మెంట్ ఉందా? మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి.